చేసి ఇద్దరు అభ్యర్థుల చేత కూడా మేము ప్రమాణ ఓత్ సర్టిఫికేట్ కూడా ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళకి ఎన్నికల నియమావళి, ఎన్నికల ఖర్చులు, ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి ఏవైతే ఉంటాయో రూల్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయమని కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడానికి అందరినీ సహకరించాల్సినప్పుడు కోరడమే. అండ్ ఈరోజు జరిగిన ఒకేసారి నామినేషన్స్ వేయడం వల్ల కొంత ముందు జాగ్రత్తగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈరోజు సజావుగా మరియు ప్రశాంతంగా మాచర్లలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ ప్రక్రియ ఈరోజు ఈ క్షణానికి ముగిసింది. సారీ, తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒకరు ఇవాళ నామినేషన్ వేశారు. అండ్ వాళ్ళు ఓత్ కూడా తీసుకున్నారు. ఇక్కడ ఫస్ట్ 10:30కి ఒక పార్టీ అభ్యర్థి వచ్చారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. 10:48కి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వచ్చారు. సో మొదట వచ్చినటువంటి టీడీపీ అభ్యర్థి గారు వచ్చిన తర్వాత 11:01 రెండవ పార్టీ అభ్యర్థి గారి చేత కూడా మేము తీసుకున్నాం నామినేషన్. టీడీపీ వాళ్ళు వచ్చారండి, ఫస్ట్ వాళ్ళే తీసుకున్నాం. 11 గంటలకి టీడీపీ, 11:01 వైసీపీ. సో వాళ్ళకి ముందుగానే వాళ్ళు టైం చెప్పిన ప్రకారంగానే వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగానే మనం తీసుకున్నాం. వాళ్ళు నిర్ణయించుకున్నారు. మనం కూడా వరుస క్రమంలో తీసుకుంటాం, ముందు వచ్చిన వాళ్ళు ముందు తీసుకుంటాం. బట్ చెక్ లిస్ట్ అవన్నీ కూడా మేము వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి ఇస్తాం. అది అంతా వాళ్ళ ప్రపోజల్స్ అందరూ ఉండి తీసుకున్నారు, నో ఇష్యూ. సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. అండ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీడియా వారికి మరింత అంటే మీకు ఇప్పుడే చెప్పేస్తే కృతజ్ఞతలు మళ్ళీ